డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మైండ్ మనీ సైకాలజీ అండ్ వేదిక్ మహావాస్తు డాక్టర్ BBSS రెడ్డి గారు. సార్ నమస్తే సార్. శివం అండి. సార్, మామూలుగా ఏదైనా ఒక పని చేయాలి అంటే మనసు పెట్టి చేయండి, మనసు పెట్టి చేస్తే అది సక్సెస్ అవుతుంది అని అంటూ ఉంటారు. ఈవెన్ ఒక పనే కాదు సార్, చదవాలన్నా కూడా మనసు పెట్టి చదవాలి ఏదైనా సరే. అంటే నిజంగా మనసుకి అంత పవర్ ఉంటుందా? వాస్తు ప్రకారంగా ఏమన్నా చేస్తే కొంతమంది ఏదో బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటారు కదా. సో వాస్తు ప్రకారం ఏమన్నా ఇలా మనసు పెట్టి చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? శివం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివం శ్రీమన్ నారాయణ. ఇక్కడ మనస వాచ కర్మణ అని మన పెద్దలు చెప్పారు. అని అంటే మనసు పెట్టి చేసిన ఏ పని కూడా అది ఫెయిల్ అవ్వదు, సక్సెస్ అవుతుంది అని దాని అర్థం. చాలా వరకు స్కూళ్ళల్లో పిల్లల్ని తిడుతూ ఉంటారు గురువులు. బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటాడు. చూడడానికేమో చూసి తల ఊపుతూనే ఉంటాడు. క్వశ్చన్ అడిగితే ఏమడిగారు, ఏం చెప్పారు అంటాడు. కాబట్టి ఈ రకంగా అనేకవి ఉంటాయి. ఇంకొకరు ఏమంటే, ఒక అబ్బాయిని లేపుతాడు టీచరు, లేపి అడుగుతాడు, ఏం బాబు పాఠం అర్థమైందా అంటే, అర్థమైంది సార్, ఇంకా అర్థం పూర్తి కాలేదు అంటాడు. అదేంటి, పూర్తిగా పాఠం అయిపోయింది కానీ నీకు అర్థం అవ్వాలి కదంటే, లేదు లేదు, కన్నంలోకి వెళ్ళక సగమే వెళ్ళింది, ఇంకా సగం వెళ్ళలేదు, అర్థం మాత్రమే పోయింది అంటాడు. అలాగా మనం చెప్పే విషయం ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి. కాబట్టి ఇవి రెండు కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు సైంటిస్టులు చూసారా, వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని సంవత్సరాలు, కొన్నిసార్లు అసలు పగలుందా రాత్రి ఉందా అనేది తెలియకుండా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, సక్సెస్ సాధిస్తారు, వాళ్ళు నోబెల్ అవార్డ్స్ కొడతారు. కారణం ఏంటనంటే ఈ మనసు శరీరాన్ని రెండు ఒకటే చోట కాన్సన్ట్రేషన్ పెట్టడమే. కాబట్టి ఇక్కడ మనసు శరీరాన్ని రెండింటిని ఒకటే చోట కాన్సన్ట్రేషన్ పెడితే 100% సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ని ఎవరు ఆపలేరు అని చెప్పేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాజ్ పర్ ఆస్ట్రానమీ, అంటే మనకి ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారము మనసును చంద్రుడితో పోల్చారు, మన శరీరాన్ని మంగళ్ అని అంటే కుజుడితో పోల్చారు. కాబట్టి మనము చంద్రుడికి కుజుడికి ఉన్నటువంటి రిలేషన్ మనం అర్థం చేసుకుంటే ఈ శరీరాన్ని తర్వాత మనసును కలిపి ఏకం చేసి మనం వర్క్ మీద ఫోకస్ పెట్టి సక్సెస్ సాధించవచ్చు. అందులో ప్రధానంగా చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం ఎప్పుడూ కండక్ట్ చేసే పవర్ మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి మనము చేసుకోవాలి. పవర్ మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఏంటనంటే, మనము అనేక మన మెదడు రోజుకు కొన్ని వేల లక్షల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అవన్నీ నిలబడవు, ఏవో కొన్ని మాత్రం నిలబడతాయి. ఎందుకు? అవి సల్కై గైరేలో ఉన్న డీప్గా వెళ్ళి ఇంపాక్టే అక్కడ కూర్చుని ఉంటాయి. కాబట్టి మీకు కూడా చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండవు, కానీ కొన్ని మాత్రం గుర్తుంటాయి. అవి ఇప్పుడే కాదు, లాస్ట్ వరకు గుర్తుంటాయి. 90 ఏళ్ళు వచ్చినా అప్పుడు అలా జరిగింది కదా అని గుర్తు చేసుకుంటారు. అది గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, లేదా న్యూట్రల్గా ఉండొచ్చు, లేదా మనకి ఇష్టమైనది ఉండొచ్చు. కాబట్టి ఈ ఇన్సిడెంట్స్లో ఎక్కువగా తల్లికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. తల్లి మన జీవితంలో ఉన్న మొట్టమొదటి గురువు. కాబట్టి అసలు ఎలా చూడాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలనే తల్లి నుంచే నేర్చుకుంటారు. కాబట్టి అలాంటి గురువు అయిన తల్లి కూడా మూన్తో సమానం. కాబట్టి మనం నేర్చుకోవడము, మనసు, మూన్ ఇవి కూడా తల్లితో సమానం. కాబట్టి మనసును కరెక్ట్గా పెట్టాలంటే ధ్యానం నేర్చుకోవాలి, అంటే మెడిటేషన్ చేయడం నేర్చుకోవాలి. తల్లికి గౌరవం ఇవ్వాలి, భార్యకు గౌరవం ఇవ్వాలి. ఏదైనా విషయాన్ని మనము ఒక అనలైజ్డ్ మెథడ్లో చూస్తే చంద్రుడు బాగవుతాడు. అని అంటే కొంతమంది ఏది వ్యవహారం తెలుసుకోకుండా దూకేస్తారు, దాంట్లో డిసిజన్ తీసుకుంటారు. అలా కాదు, అనలైజ్ చేయాలి ఏంటిది విషయం. అలా అనలైజ్ చేసే వాళ్ళంటే చంద్రుడికి చాలా ఇష్టం. అని అంటే ధ్యాస పెట్టి ఇది విషయం మంచిదా చెడుదా అనలైజ్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళే మీరు సక్సెస్ సాధిస్తారు. బాగా గమనించండి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన UPSC దానిలో మన ఆల్ ఇండియా ర్యాంకులో 3rd ర్యాంకు పక్కనే ఉన్న మహబూబ్ నగర్ జిల్లా అనన్యారెడ్డి అని ఒక అమ్మాయి కొట్టింది. మీకు తెలుసో తెలియదో, ఇంట్లో ఉండింది, కోచింగ్ తీసుకోలేదు, ఆన్లైనే అటెండ్ చేసింది, గురువు లేడు, కానీ మాక్ టెస్ట్లు అటెండ్ చేసింది. మాక్ టెస్ట్లు అంటే ఏంటి, ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ, ఎలా ఉంటుంది టెస్ట్, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చంద్రుడికి బాగా నచ్చుతాయి. మనసును కేంద్రీకరించి ఏ పని అయితే మీరు చేస్తూ వెళ్తారో ఆడ సక్సెస్ని తెచ్చి మీ చేతిలో పెడతాడు, ప్రశాంతతను తెచ్చి మీ చేతిలో పెడతాడు. కాబట్టి చంద్రుడిని మనం మంచిగా చేసుకోవాలి, మచ్చిగా చేసుకోవాలని అంటే ఈ పద్ధతులు పాటించాలి. ఇక శరీరం బాగా మీరు గమనిస్తే, శరీరం ఏమో తీపి వద్దు, మనకు డయాబెటీస్ వస్తుంది అంటది, కానీ నాలుకేమో తీపే కావాలి, చేదొద్దు నాకు అంటది. అంటే రుచి మరిగిన నాలుక చెప్తుంది. నాలుకది వింటే ఏమవుతుంది, శరీరం పాడైపోతుంది. శరీరాన్ని వింటే ఆరోగ్యం మెరుగవుతుంది. అని అంటే మీకు దీర్ఘాయుష్ అనేది వస్తుంది.
కాబట్టి ఇక్కడ శరీరాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలనంటే ఎవరిని మనము సన్నిధం చేసుకోవాలి అని అంటే కుజుడు అని అంటే మార్స్. ఈ మార్స్ యొక్క క్యారెక్టర్స్ మార్స్ చూసినట్లయితే ఈయనకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం, రక్తవర్ణం రక్తపీతం అని చెప్తాం. అని అంటే ఎక్కువలో ఎక్కువ పింక్ డార్క్ కలర్స్ని ఎక్కువగా చూడడం, అలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం, ప్లస్ మనం చూస్తున్నాం కదా చాలా సినిమాలు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు విప్లవంగానే ఎర్రజెండా ఎత్తుతారు. కాబట్టి దాని మీద పాటలు కూడా ఉన్నాయి, ఎర్రజెండా అని. కాబట్టి రెడ్ కలర్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది మనలో కొంత ధైర్యాన్ని తర్వాత రోషాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి అలాంటి తీసుకొచ్చినప్పుడు శరీరంలో హీట్ అనేది పెరుగుతుంది. కాబట్టి శరీరము మన కంట్రోల్లోకి రావాలి అని అంటే కుజుడిని మనం సన్నిధం చేసుకోవాలి అని అంటే బాడీలో హీట్ ఉండాలి. కాబట్టి ఆ రకంగా మనము ఈ డ్రెస్సెస్ వేసుకోవడము, అలాగే ఎరుపు రంగు ఉన్నటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, ప్లస్ ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడం కూడా అనేది చాలా ఉంది. 2 కనుబొమ్మల మధ్యలో మగవాళ్ళు పెట్టుకోవాలి, కనుబొమ్మలకు పైన ఆడవాళ్ళు పెట్టుకోవాలి. అందుకే పాపిట పెడతారు. మనకి ఎందుకు పాపిట పెడతారు లేడీస్ అని అంటే కనుబొమ్మలకు పైన అన్నట్టు. మగవాళ్ళు కనుబొమ్మలకు పైన పెట్టారంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇది బొట్టు వెనక ఇది అన్నట్టు. కాబట్టి కుజుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇవి చేయొచ్చు. అలాగే కుజుడికి స్వీట్లు అంటే ఇష్టం. కాబట్టి సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలు తీసుకోవడం, అలాగే మనకు చేతనైనంత ఎదుటి వాళ్ళకు సహాయం చేయడం, ఇది కూడా చాలా మంచిది. ఏ విషయాన్నైనా కూలంకుషంగా చూడడము చంద్రుడికి ఇష్టమైతే ఆ విషయాల్లో ధైర్యంగా ప్రదర్శించడము, మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం అనేది కుజుడికి ఇష్టమవుతుంది. సో కాబట్టి సక్సెస్ అనేది తన్ అని అంటే మనసు శరీరము ఇవి 2 ఏకం చేసి మీరు ఒక చోట ఫోకస్ పెట్టినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. కుజుడు ఆరోగ్యానికి కూడా ప్రతీక అని అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కంపల్సరిగా కుజుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. చాలామంది పెళ్ళి సరిగా కాని వాళ్ళు, టైంకు తర్వాత పెళ్ళైన పిల్లలు లేని వాళ్ళు కుజదోషం అని తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటనంటే ఇది అన్నట్టు. సో కాబట్టి కంపల్సరిగా తీసుకునే ఫుడ్స్ కూడా కూరగాయలు కానీ, ఇప్పుడు బీట్రూట్ ఉంటుంది, బీట్రూట్ జ్యూస్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఎరుపు రంగు ఉన్నటువంటి జ్యూసులు కానీ, ఎరుపు రంగు ఉన్నటువంటి ఫుడ్ కానీ మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే కూడా కుజుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 శరీరము తర్వాత మనసు. మనకు పూర్వీకులు ఏం చెప్పారు, ఇవి రెండింటిని ఒకటే పద్ధతితో సరి చేసుకోవడానికనంటే చంద్రుడికి ధ్యానము, కుజుడికి యోగము అని చెప్పారు. యోగం అని అంటే మనం యోగాసనం ఎలా కూర్చొని చేయలేము, కష్టపెట్టాలి. శరీరాన్ని అటు ఇటు యోగాలు మళ్ళీ 2 ఉంటాయి, హఠయోగం రాజయోగం అని చెప్పేసి. హఠయోగం అని అంటే శరీరాన్ని పిండి ఇంకా చెమటలు కక్కిస్తారు. అలా చేసినప్పుడు కుజుడు చక్కగా అయిపోతాడు. మనసు ధ్యానం చేసినప్పుడు చంద్రుడు చక్కగా అవుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చూసినట్లయితే ధ్యానము ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే అది కాకపోతే ధ్యానం చేస్తే మనసు ద్వారా శరీరాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ 2 చేసి మీరు శరీరము మనసు రెండింటిని బలపరుచుకొని వాటి ద్వారా మీ లైఫ్లో ఉన్నటువంటి సక్సెస్ను సాధించుకోవచ్చు. అది మనీ మ్యాటర్స్ కావచ్చు, మీ బిజినెస్ మ్యాటర్స్ కావచ్చు, లేకపోతే మీకు ఇష్టం ఉన్న స్పోర్ట్స్ అథారిటీ కావచ్చు. అంటే ఎక్కడెక్కడైతే శరీరము అవసరం పడుతుందో, కొన్ని ఆర్మీ, తర్వాత పైలట్స్, కొన్ని ఉంటాయి స్పెషల్ జాబ్స్, అందులో నీ ఎడ్యుకేషన్స్ కంటే శరీర నిర్మాణం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అటువంటి చోటంతా కూడా మీరు ఈ టెక్నిక్స్ మీరు వాడుకోవచ్చు. శివ సో యోగా ధ్యానం వల్ల సక్సెస్ అనేది కన్ఫర్మ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. శివ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.